మాకు గత సెప్టెంబర్ మాసంలో మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మాకు మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా అతను చెప్పినటువంటి మాట సంవత్సరం గడిచినా కూడా మనకి ఛాయ కావడం లేదనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఒక టీ స్టాల్ పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం సార్. बोर्ड वाला बोर्ड కూడా वाला बोर्ड ज्यादा ఈ రౌండ్ వెట్టి చాకరీ ఎక్కువ, వేతనమేమో తక్కువ, వేతనమేమో తక్కువ. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. ఈ సమస్యలు పరిష్కరించాలంటే మీరు ఛాయ్ తాగేంత లోపు ఈ సమస్యలు పరిష్కరించవచ్చు అన్నారు. కానీ సంవత్సరమైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఛాయ్ తాగడం లేదా, మరి మా సమస్యలు అలాగే ఉన్నాయి, మరి మా సమస్యలు పరిష్కరించాలంటే మీరు ఛాయ్ తాగాలన్నారు. అందుకే మేమే టీ స్టాల్ పెట్టాము. ఇక్కడ ఉన్నటువంటి జనాలు కావచ్చు అందరికీ మేము టీ స్టాల్ అమ్ముతున్నాము. ఆ టీ స్టాల్ అమ్మిన తర్వాతనైనా ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా యొక్క ఉద్యోగాలను విద్యాశాఖలో విలీనం చేయాలి. మరి మా ఉద్యోగస్తులకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయడానికి మీకు చట్టపరమైనటువంటి చిక్కులు ఏమైనా వస్తే మా ఈ సంబంధించిన ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పే స్కేల్ అమలు చేయాలి.
కొనసాగిస్తాము. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోతే ఈ నిరవధిక సమ్మెను ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము మలుచుకుంటామని ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నవి. అసెంబ్లీ సమావేశాలలో ఆ చట్టసభలలో మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది ఉన్నారు. ఈ 19,300 మందిని విద్యాశాఖలో వెంటనే విలీనం చేస్తున్నామని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని చట్టసభలలో ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వాల్సి ఉన్నది. ఒకవేళ అలాంటి హామీ ఇవ్వకపోతే ఎన్ని రోజులైనా సరే ఈ నిరవధిక సమ్మె ప్రభుత్వం మాకు హామీ ఇచ్చేంత వరకు ఈ నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని, అతి త్వరలో మా యొక్క డిమాండ్ నెరవేర్చే దిశగా ప్రభుత్వము ముందుండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.